బండారు సత్యనారాయణ మాట్లాడాడు. ఎవడైనా అన్నం తినేవాడు ఆ విధంగా మాట్లాడతాడా? వాడిని ఏం చేయాలి, వాడి ఇంటిని ఏం చేయాలి ఒకసారి చెప్పండి. మీ తెలుగుదేశం పార్టీలో జనసేనలో నీచాతి నీచంగా మాట్లాడతారు. పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద స్క్రాప్ వరకు ఎమ్మెల్యేలు లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు లేదు, వాళ్ళ పిల్లలు లేదు, అందరి మీద మార్ఫింగ్లు చేస్తారు, అందరి మీద కేవలంగా మాట్లాడతారు. పచ్చ ఛానల్ కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి వల్గర్గా మాట్లాడతారు. మరి మీ ఇళ్ళని ఏం చేయాలి, మీ కుటుంబ సభ్యులు ఏం చేయాలని ప్రశ్నిస్తున్నాను. మేమే రెచ్చగొడుతున్నాం ప్రజల్ని, మీరు రెచ్చగొడుతున్నారు. ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుంది మీరు. ఎందుకంటే ఎక్స్ మినిస్టర్లు మమ్మల్ని ప్రశ్నిస్తేనే మేము దాడులు చేస్తాం, ఎక్స్ మినిస్టర్లు అయినా మమ్మల్ని నిలదీస్తే ఇళ్ళు తగలబెడతామని మీరు ఈరోజు భయపెడుతున్నారు ప్రజల్ని. వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్, వాళ్ళ గ్రామాల్లో వార్డులో జరగాల్సిన అభివృద్ధి అడిగితే ఇంతకు 10 మీకు చేస్తామని భయపెట్టి పాలన చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేదా తాలిబాన్ల పాలన? అసలు ఎంత ఘోరంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వాళ్ళని పరామర్శించడానికంటే, రండి చూసుకుందాం, ఎలా వస్తారో చూస్తాం అని మాట్లాడతారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది అనుకుంటా. ఎమ్మెల్యే చేసినందుకు ప్రజలకి సర్వీస్ చేయి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు, అంతేగాని ఒక రౌడీలాగా గూండాలాగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావా? ఏం చేయగలిగావు? వచ్చాడుగా జగన్, జగన్ వెనక సముద్రంలో జనం వచ్చారు. ఏం చేయగలిగారు మీరు, మీ పోలీసులు? ఈరోజు అడుక్కుంటున్నారు, సార్ రూట్ మార్చి రండి సార్, మా ఉద్యోగాలు పోతాయి సార్, జనాలు నిలవట్లేదు సార్ అని చెప్పి. అది జగన్. జగన్ అంటే బ్రాండ్, జగన్ అంటే ఎమోషన్. జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు భయపడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వలేరు. మీరు ఎంత భయపడితే అంత రెట్టింపుగా జనాలు వస్తారు జగనన్న వెనక. మీరు ఈవీఎంలతో గెలిచారనేది ప్రతి సందర్భంలో కూడా ప్రూవ్ అవుతూనే ఉంది. జగన్ ఇంట్లో కూర్చుంటే రా జగన్ బయటికి, నీకు భయం వేస్తుందా, ధైర్యం ఉంటే రా అంటారు. బయటకు వస్తేమో పోలీసులతో అడిగించుకుంటారు, అటు వెళ్ళరా ఇటు వెళ్ళరా, ఆ టైంకి రారా ఈ టైంకి రారా. అంత భయం ఉన్నప్పుడు ఎందుకు సవాళ్ళు చేస్తారు రమ్మని? ఒకటే అడుగు చెప్తున్నా, ఈ 1.5 సంవత్సరంలో ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మేము హౌస్ అరెస్ట్ చేశామా అండి? మీరు ఎక్కడైనా విన్నారా హౌస్ అరెస్ట్ చేశామని? కానీ ఎక్కడైనా మేము అబ్స్ట్రక్ట్ చేశామా? వాళ్ళు వచ్చి మా విధుల్ని, మా పోలీసులు చేసే విధులను ఆటంకపరుస్తున్నారని మేము ఇబ్బందులు పడి తిరిగి వాళ్ళ మీద ఏదైనా కేసు పెడితే తిరిగి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ సొంత మీడియాలో, వాళ్ళ సాక్షి మీడియాలో బయటకు వచ్చి ఏమని మాట్లాడతారు? పోలీసులు జులుం నశించాలి, పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు, పోలీసులు అంతు తేలుస్తామని చెప్పి పోలీసుల మీద తిరిగి దుర్భాషలు ఆడే పరిస్థితి కనిపిస్తా ఉంది. 6 గంటలు 7 గంటలు మీరు రోడ్ల మీద ఈ రకంగా ట్రాఫిక్ ని ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ మీరు చేస్తున్న ఈ ప్రదర్శనలు ఎవరి గురించి అని అడుగుతున్నా. అంటే మీ తాలూకా అంటే ప్రాబల్యం పెంచుకోవడానికని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అన్నది ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మేము కేసులు ఫైల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వితౌట్ పర్మిషన్ వెళ్ళారు. మీరు పర్మిషన్ పెట్టండి, పర్మిషన్ పెట్టుకోండి అంటే కనుక, పర్మిషన్ పెట్టుకుంటే ఇన్ని వెహికల్స్ ఇంతమంది జనం అని చెప్పి మేము చెప్తాం కాబట్టి దానికి పర్మిషన్ పెట్టరంట, ఎంతమంది వస్తారో చెప్పరంట. కానీ ఇలా రోడ్ల మీదకి వచ్చి 6 గంటలు 7 గంటలు ప్రదర్శనలు చేస్తారంట. దీనికి కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే పరిస్థితులు ఉంటే కనుక రేపు పొద్దున్న ఏదైనా అంబులెన్స్ వెళ్తుంది, అందులోనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు ఉంటాడు. రేపు పొద్దున్న చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పరిస్థితిలో ఉంటారు. రేపు పొద్దున్న ఇది ఎగ్జామినేషన్స్ సంబంధించి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఎగ్జామినేషన్ టైం అయిపోయి ఎగ్జామ్ రాయలేని పరిస్థితుల్లో కొంతమంది విద్యార్థులు ఉంటారు. హైవేలోని కనీసం ఒక స్పీడ్ బ్రేకరే పెట్టరండి నేషనల్ హైవేస్ లో. అటువంటిది ఈ రోజు వీళ్ళు ఇంతమంది, అంటే రకంగా చెప్పాలంటే ఒక రౌడీ మోకలు నేసుకొని కాన్వాయ్ కావాలి